ఈ మధ్య చాలా ట్రెండింగ్‌లో ఉన్న ఫుడ్ అంటే ఆవకాయ పప్పు అన్నం కదా! సో, ముద్దపప్పు, ఆవకాయ అన్నం. సో, నేను మాత్రం ఇవాళ ముద్దపప్పు, ఆవకాయ అన్నం కాకుండా టమాటో పప్పు, ఆవకాయ అన్నం చేసేసినాను. సో, అన్నం వేసేసుకున్నాను, టమాటో పప్పు వేసేసుకున్నాను, ఆవకాయ వేసేసుకున్నాను. ఇంకా అన్నీ అందులోనే ఉంటాయి. కొత్తిమీర, కరివేపాకు, అన్నీ పోపు అంతా అందులోనే ఉంటుంది కాబట్టి, మనకి కావాల్సినంత ఆవకాయ చక్కగా వేసేసుకోవాలి. పెచ్చులతో సహా వేసేసుకోవాలి. చక్కగా నూనెతో సహా వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఎంత బాగా కలిపేసుకుంటే అంత బావుంటుంది. సో, పెచ్చులతో సహా వేసుకుంటే ఆ పులుపు కూడా వచ్చేస్తుంది. సో, టమాటో పప్పు, ఆవకాయ అన్నం ఎంత బావుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు పైనుంచి నెయ్యి వేసేసుకోవాలి. అంతేనండి, మనకి రెడీ అయిపోతుంది. బయట చాలా ట్రెండింగ్లో ఉంది. చాలామంది దీనికోసం చాలా డిమాండ్ కూడా ఉంది. ఫస్ట్ దీన్నే మనం ఫంక్షన్స్లోకి వెళ్ళినా, పార్టీలోకి వెళ్ళినా తింటున్నారు. పిల్లలు కూడా అందరు తింటున్నారు. సో, చాలా డిమాండ్ ఎక్కువైపోయింది. చాలా ట్రెండింగ్లో ఉన్న ఫుడ్ కాబట్టి మీరు కూడా ఇలాగే చేసేసుకోండి. టమాటో పప్పు ఉంటే చాలు, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా సపరేట్గా ఏమీ యాడ్ చేసుకోక్కర్లేదు. ఇలా చేసేసుకుని తినేస్తే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా అప్పడాలో, వడియాలో ఏదో ఒకటి నంచుకుని తినేసేయండి. ఎంతో టేస్టీ అయినా మనకి టమాటో పప్పు, ఆవకాయ అన్నం రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. నెయ్యి కూడా వేసుకున్నానేమో గుమగుమలు ఆడిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. హ్యాపీగా పిల్లలకి ఇలా ఇచ్చేస్తే తినేస్తారు. మనమేమో పెచ్చు నంచుకుని తినేస్తాం. ఓకేనా? తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది టమాటో పప్పు, ఆవకాయ అన్నం. బాయ్ అండి.